హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. 5కి లేచానండి ఉదయం. ఇక లైటింగ్స్ అయితే అలాగే ఉన్నాయి. ఏంటంటే ఈరోజు పండుగ ముచ్చట్లు ఏంటంటే పిల్లల గురించి మాట్లాడుకుందామండి. చిన్నపిల్లలు అది ఏంటంటే వాళ్ళు పండుగలకు కానీ హాలిడేస్కి కానీ అమ్మగారింట్లోకి కానీ నానమ్మ వారింటికి కానీ వస్తారు కదా. వచ్చినాక వాళ్ళు వెళ్ళినాక ఇల్లు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తూ మనం ఈరోజు ముచ్చట పెట్టుకుందాం. ఎలా ఉంటుంది అనేది ఒక్క సామానం ఒక్క ప్లేస్లో ఉంటుందండి. సెల్ఫులు ఇక కబోర్డ్స్ ఉన్న వాళ్ళదైతే పరిస్థితి కొంచెం బెటర్గా ఉంటుందేమో అనుకుంటా. ఏమో కానీ మాకైతే ఇక కబోర్డ్స్ లేవు. ఎలా ఉన్నదో చూపిస్తా. మా ఇంట్లో పరిస్థితి, మా ఇంట్లో బొమ్మలు ఎలా ఉన్నాయో ఇక వచ్చినప్పుడు గలగల గలగలగల మన పిల్లలకి ఏం చేస్తామండి, తప్పదు. ఏదంటే అది ఇవ్వడమే. ఎన్ని వేల వస్తువు అయినా కానీ వాళ్ళకు మనం దాసోహం అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రేమ కదా. ప్రేమ ఏం చేద్దాం, తప్పదు. అందరి ఇళ్ళల్లో ఉన్న పరిస్థితి ఇదే అని నేనైతే అనుకుంటా. ఇక చూద్దాం పదండి ఎలా ఉందో, ఎక్కడి వస్తువు ఎక్కడ చేరిందో, ఎక్కడి వస్తువు ఎలా చేరిందో. కొన్ని అయితే సదిరి పెట్టాను, ఇంకా కొన్ని మొత్తం చూపిస్తా ఎలాగుందో. అందరి ఇళ్ళల్లో ఇదే పరిస్థితి అనుకుంటా. ఏంటంటే పదండి మనం చూపిస్తూ ముచ్చట పెట్టుకుందాం. ఒక వీడియో కూడా కలిసి వస్తుంది అన్నట్టుగా నేనైతే ఇక తీద్దామనుకుంటున్నా. కొంచెం కామెడీగా కూడా నాకు అనిపిస్తుంది, నవ్వొస్తుంది. ఎలా ఉంటుంది పిల్లలది, చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అన్నట్టుగా. పద వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇవన్నీ ఇక ఎక్కడ మూలకు ఉన్నాయి, ఎప్పుడో ఉన్నాయి, అన్నీ తీసి పెట్టారండి. ఈ పేపర్లకి వెళ్ళి ఇవన్నీ వెళ్ళినాయి. పేపర్లు అయితే చదిరి ఇవన్నీ ఆ చీరల నుండి ఇవన్నీ తీసి ఇలాగైతే పెట్టానండి. ఆ బొమ్మ చూడు ఎలా తొంగిసి వస్తుందో, నేనున్నా అన్నట్టుగా. ఇక బటర్ఫ్లై ఇక ఒక్క మనవరాలు వచ్చి ఇది తగిలించుకుంటుంది వీపుకు. ఇక దండలు తీశారండి ఆ డ్రెస్సింగ్ టేబుల్ నుండి. రేపిడు ఇక మావాడు అయితే ఇక ఏది సింహం అనుకుంటే ఏది మచ్చలు ఉంటుంది కొని ఇవ్వమని ఏడవడమే. ఇక దానికి పెద్ద గూల చేసి ఏడ్చి సాధించుకుంటారండి పిల్లలు. మా మనవడైనా మనవరాలైనా ఎవరైనా పిల్లలు అంతే ఉన్నారండి ఈ జనరేషన్లో. అమ్మో తప్పదు. ఇక ఇంకా చూడండి, ఇక కుక్క బొమ్మలు, గిల్కాలు ఇవి ఎలా ఎక్కినాయి చూడండి ఫ్రిడ్జ్ మీద. పాపం ఆ బొమ్మ పడుకున్నది ఐస్ పడిపోయి. ఫ్రిడ్జ్ మీద ఎన్ని బొమ్మలు ఎక్కినాయో చూడండి. ఇక బ్రష్లు, ఒక్క బ్రష్ ఎవరిదైనా కానీ తీసుకొని వాడేద్దామని చూస్తారు. ఇక పౌడర్లు అండి, ఇక బొమ్మలు. ఇక వాళ్ళ కోసం ఏది చూస్తే అది మనం కూడా ఆగుతామా అండి? అస్సలు ఆగం. ఏంటంటే ఏ బొమ్మ చూస్తే ఆ బొమ్మ పిల్లలకు అన్నట్టు కొనేస్తూనే ఉంటాం. అసలు మనకే ప్రాణం ఆగదు. ఇక చూడండి ఎలా ఉన్నదో. ఏది చూసినా కూడా కథ కావాలనడం, కొనడం, పెట్టడం. ఇక బొమ్మలు ఇలా అన్నీ ఇన్ని బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ. ఒక్కటి చూస్తే అందరు ఏడుస్తారు. ఇక అన్ని బొమ్మలు. ఇక వీటిని అయితే సదరాలంటే ఇలా ఉందండి. ఇంకా చాలా వెళ్తాయి కానీ ఇప్పుడైతే ఇక నేను కొన్ని తీసి చూపిస్తున్నా. ఈ వీడియో తర్వాతనైతే అన్నీ నేను సదిరేసుకుంటానండి. ఒక్కటి కాదండి, ఒక్కటి ఏదైనా వస్తువు దొరికితే అవన్నీ కావాలంటారు. ఇక ఫ్రిడ్జ్ తమాషా ఇలా ఉంది. కొన్ని అయితే బొమ్మలు వెళ్ళినాయి. ఇక చూడండి, ఇక మొత్తం ఎక్కడున్నా కానీ తీసి ఇవ్వాల్సిందే. పెన్నులు, అది కుక్క బొమ్మ తలకాయ అండి, ఇది ఇక్కడ అది అక్కడ అన్నట్టుగా ఇలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ సదిరేసుకోవాలి. ఇక వీళ్ళు మబ్బులను 4కి లేచానండి. ఏది ఎక్కడ ఉంటుందో ఏది ఎక్కడ. ఇక చూడండి సెల్ఫ్ అయితే ఏదో కొన్ని బొమ్మలు ఉండేయండి మా చిన్న పిల్లలప్పుడు. ఆ బొమ్మల్ని నేను వీటి చుట్టూ డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నానండి. కొన్ని వస్తువులు, కొన్ని బుక్స్, కొన్ని ఫొటోస్ అయితే నేను డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నా. కొన్ని బాక్సులు
జ్యువెలరీకి సంబంధించినవి అవి ఇవి అన్నీ సూట్ కేసులో పెట్టుకొని ఇట్లా పెట్టాను. అన్ని పేపర్స్ కూడా గుంజి పెట్టి ఏముందో అని చూసి వాళ్ళ ఆడుకోవడం జరుగుతుందండి. పిల్లలు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లలో ఇది అందరికీ కామన్, ఏమి చేయలేము, ఇది పరిస్థితి అండి. అమ్మ ఇక చూడండి, ఇవి కొన్ని తీసి ఇవి చిన్న చిన్న పిల్లలు ఏంటంటే నోట్లో పెట్టుకుంటారు అది అనేసి కొన్ని ఒక కాడ దాచిపెట్టాం. అయినా ఇక ఇవి ఇట్లా మిగిలినాయి. కొన్ని అయితే కవర్లు వేసి పెట్టినా. ఏంటంటే వీళ్ళకు అవి దొరకలేదు, అవి తర్వాత దొరికినాయి. ఇక ఇవి అవి కలిపి మళ్ళీ ప్యాక్ చేయాలి. వీటికి సంబంధించిన ఒకటి ఉంటుంది, అది ప్యాడ్, అది ఎక్కడ ఉందో అది కూడా వెతకాలి. ఇదండి పరిస్థితి. ఇక ఈ బెడ్రూమ్లోకి వస్తే కూడా ఇందులో కూడా అన్ని బొమ్మలు అవి ఇవి తీసి పెట్టిండ్రు. ఇక బట్టల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే పనమ్మాయి వాళ్ళు మల్లన్నపట్నాలని వెళ్ళింది. ఇవన్నీ విండేటియే, ఏం చేద్దాం తప్పదు. ఇంకా ఇక బొమ్మలు అయితే ఇక అవన్నీ ఒక 2 రోజులు అయితే కూడా చాలా రోజులు అవుతుందండి. ఏంటంటే ఇక సెల్ఫ్ నేను పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు అబ్బా అని ఎంత ప్రాణం విలవిల్లాడేది. ఇప్పుడు ఏంటంటే వదిలేసిన, ఇక ఏది కూడా అన్నీ ఇట్లా పడిపోయినాయి అన్నీ. ఇక ఏంటంటే ఇక వాటికి పాపం ఎప్పుడు వస్తుందో టైము, నాకు కూడా కొంచెం హెల్దీగా అయినాక ఇది చేద్దాం అన్నట్టుగా చూస్తున్న. టైం రావాలి కదా దేనికైనా, పూర్తి క్లీన్ చేయాలంటే. ఇక చూడండి, ఇవన్నీ విండే బట్టలే. ఇక ఇక్కడ బొమ్మల పరిస్థితి అయితే ఇక ఇక్కడ ఇలాగే ఉంది. ఒక్క బొమ్మకు ఇక 4 కొట్లాడేటట్టుగా ఉన్నారు. ఇక చూడండి, వీటిని కూడా మీద వేసేసుకొని ఇది చేసేసుకుంటూ ఉంటారు. కొన్ని బొమ్మలు అయితే ఇలా పెట్టేశామండి. ఇక సైకిల్ కోసం ఫైటింగ్లే. ఇక ఇక్కడ చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ అవతారం చూడండి, ఏమన్నా ఉందా చూడండి ఎలా ఉందో. ఈ బొమ్మలన్నీ చదవడానికి నాకు ఇక ఇది అయిపోతుందండి. ఇన్ని చూడండి, ఇవన్నీ ఇవి ఊరికొక్కటి చేసేసిండ్రు. అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఈ 1, 2, 3లు ఇవి నేను ఎప్పటిదాకా చూశానండి. ఒక్కటికొక్కటి కూడా నాకు దొరకలేదు. ఏమో ఎక్కడున్నాయిలే అనేసి నేను అయితే ఇది చేశాను. ఇక చూడండి, ఇక బొమ్మలు, బ్యాట్లు, ఇల్లు నిండా ఎక్కడ వాటి ప్లేస్ అనేది కాదండి. మునిపైతే ఈ ప్లేస్లో ఇవి పెట్టుకుంటా అనుకునేదాన్ని. ఆ ప్లేస్ కాదండి, ఏదో ప్లేస్. ఇక ఈ రూమ్లోకి వెళ్దాం రండి. ఇది ఎట్లా ఉందో లైట్ వేద్దాం. ఇదైతే మొత్తం బట్టల ప్రపంచమేనండి పాపం దీనికి. ఇది ఆఫీస్ రూమ్ అని పేరే కానీ మొత్తం ఇక బట్టలకే ఇవన్నీ ఎండవేయడం. ఇక కొన్ని అయితే తెచ్చినాయి మత పెట్టాలి. ఇక వాళ్ళ ప్యాకింగ్లో అయితే పిల్లలు వెళ్ళిపోయినాయి. ఇక ఇవన్నీ భయం వేస్తుందండి, ఇవన్నీ చదవడానికి ఎవరికైనా. ఇంతే కానీ ఏంటంటే నేను ఇక ఒక వీడియో కలిసి వస్తుంది అన్నట్టుగా నేనైతే ఇక చేస్తాను. ఇక కార్డ్స్ ఇలా వంచి ఏదో ఆట ఆడారండి. ఇక మొత్తం చూస్తే భయం వేస్తుందండి. ఇదంతా క్లీన్ అయిన తర్వాత ఏదో ఎంతో బరువు దించుకున్నట్టు అయితే ఉంటుంది. ఇక ఈ బట్టలు మత పెట్టడం, ఇవన్నీ చదవడం, ఇవన్నీ ఉంటాయండి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా. ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాగే ఉన్నదండి. ఇక ఎందుకంటే ఇక హాలిడేస్ 1 వీక్ దాకా పోనీలేమో 2 డేస్ పోయినా కూడా అటు ఇటు అన్నట్టుగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు పిల్లలు. ఇక మండే నుండి అయితే అందరికీ స్కూల్స్, ఇంకా లేట్ అయితే ఇంకా మంగళవారం నుండి కానీ బుధవారం నుండి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక మండే అయితే కరెక్ట్గా వెళ్తారండి. ఇక కిచెన్ అయితే కొంచెం చదరడం ఏందండి, ఇంకా చదరాలి, బాగా చదరాలి. అన్నీ మధ్యలో ఏది పట్టించుకోవడం లేదు. ఏంటంటే ఇక టైమ్స్ కలవక అటు ఇటు ఏదో ఒక పని అన్నట్టు ఇదే జరుగుతుంది. ఇలా ఉందండి మొత్తానికైతే. ఇక చిన్నపిల్లలు వచ్చి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుంది అనేది. డైనింగ్ టేబుల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. ఇలా అన్నీ ఇక అన్ని తినుబండారాలు ఇవన్నీ అయితే చదరాలి. ఏమో అంటే పిల్లలు వచ్చినాక తర్వాత అయినా కానీ, బంధువులు వచ్చినాక అయినా కానీ, ఫంక్షన్ అయిపోయినాక కానీ
ఇల్లు పరిస్థితి ఇలా ఉంటుంది. ఎవరికైనా ఇంతే కదా ఫ్రెండ్స్. ఉంటాను. ఏం చేద్దాం, మెల్లగా మెల్లగా చేద్దాం. భుజం నొప్పి లేసిన, కాళ్ళు నొప్పి లేసిన, తలనొప్పి వేసిన, ఇవన్నీ చూసేసరికి ఒక్కొక్కసారి తల కూడా గిర్రున తిరిగి పడిపోతామో అనిపిస్తుంది. కానీ ఏం చేయలేము. అటు ఇంకా చిన్నపిల్లలు ఉన్న తల్లులకైతే ఇంకా ఘోరం అండి. వాళ్ళకైతే కళ్ళు తిరిగి పడిపోతారు అనిపిస్తుంది. ఏం చేయలేము. కాకపోతే ఇక చిన్నపిల్లలు కదండి, వాళ్ళు కూడా అల్లరి చేస్తుంటారు. ఇక మనమే ఓపిక చేసుకోవాలి ఇక కొంచెం కొంచెంగా. ఇక అమ్మమ్మలకైతే నానమ్మలకైతే ఇక ఎంత పని వాళ్ళు ఉన్నా కూడా ఇవి చేసే వరకే సగం అలసిపోవాల్సి వస్తుంది. ఉంటా ఫ్రెండ్స్. మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉన్నారా పిల్లలు? ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పనులు అందరికీ ఉన్నాయి కానీ ఇక నాకు ఇది వీడియో తీసి పెడదాం ఏంటంటే ఒక వీడియో కలిసి వస్తుంది అన్నట్టుగా వీడియోని అయితే తీస్తున్నానండి. ఇక బొమ్మలు అయితే చాలా చాలా అన్నీ ఎక్కడెక్కడ మూలకున్నాయి అన్నీ కనిపిస్తుంటాయి. వీటిని చూసుకొని ఆనందపడడం కూడా ఉంటుంది. అవన్నీ చదివేటప్పుడు అలసిపోతాం కూడా. ఏదేమైనా కూడా ఏం చేద్దాం, తప్పదండి. ఉంటాను. బాయ్. చిన్నపిల్లలు ఇంకా తల్లులకైతే ఏ బొమ్మ అంటే ఆ బొమ్మ కొనేయడమే. మనము తల్లులు కొనిస్తారు, అమ్మమ్మలు కొనిస్తారు, పిల్లల కోసం ఎన్నో కొనిస్తాం. సదరడం కూడా ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒక్క బొమ్మతోని కాంప్రమైజ్ కారండి. ఒకటి ఉంటుంది, దానికోసం నలుగురు కొట్లాడుతుంటారు. అది దొరకకుంటే మాత్రం ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. బాబా పిల్లలతోనైతే అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది కదా. ఉంటా ఫ్రెండ్స్. బాయ్.